హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? ప్రస్తుతానికి ఇజ్రాయెల్కు ఇరాన్కి యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధం స్టార్ట్ అయితే ఆ యుద్ధంలో ఖమేనీ ఇరాన్ అధ్యక్షుడు ఆయన చనిపోయారు. తర్వాత వచ్చి ఆయన కొడుకు కూడా ఇప్పుడు ఆ పదవిలోకి ఎన్నుకొని అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు ఆయన కూడా చంపేశారు అంటున్నారు. అది నిజమా అబద్ధం మనకు తెలియదు. అవన్నీ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని దేశాలను కువైట్, ఇరాక్, తర్వాత వచ్చి సౌదీ, దుబాయ్ ఇలాంటి దేశాల్లో ప్రస్తుతానికి యుద్ధం జరుగుతూ ఉంది. కువైట్లో అన్ని దేశాల్లోన మన తెలుగు వాళ్ళు ఉన్నారు. కువైట్లో అయితే చాలామంది గుండెల మీద చేయి వేసుకొని భయపడుతూ బతుకుతున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఎంత భయాందోళనకరంగా ఉందో. చూస్తే ఆకాశం అంతా దీపావళి పండుగ జరిపితే మనకు ఆకాశంలో ఎలా టపాసాలు పగులుతాయో అలాంటి సిచ్యువేషన్ అక్కడ యుద్ధ వాతావరణం నెలకొని మొత్తం ఆకాశం అంతా చుక్కల్లాగా వస్తున్నాయి అన్నమాట ర్యాకెట్లు. చాలామంది భయపడుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి పోయిన వాళ్ళు, జీవనోపాధి కోసం పోయిన వాళ్ళు ఇక్కడ వాళ్ళని తలుచుకొని అక్కడికి ఎంతమంది ఏడుస్తున్నారు. అరే మా వాళ్ళు అక్కడ దేశంలో చిక్కలకపోయి యుద్ధంలో చిక్కలకపోయినారని చెప్పి అక్కడి నుంచి అక్కడ పోయిన వాళ్ళు బంధువులు, కొడుకులు, తల్లిదండ్రులు ఇక్కడ ఎంత ఆలాపిస్తున్నారో చాలా బాధాకరమైన విషయము. ఫ్రెండ్స్, అన్ని దేశాల్లోనే యుద్ధం నిలిచిపోవాలని దేవునికి ప్రార్థన చేయండి. అదేవిధంగా అన్ని దేశాల్లోనూ మన తెలుగు వాళ్ళు కూడా ఏ ప్రాణాపాయం జరగకుండా రక్షణగా బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, మన దేశానికి తిరిగి రావాలి అని ప్రార్థన చేయండి. దేవుని వేడుకోండి ప్లీజ్.